నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. నరేంద్ర మోడీ గారు రీల్ తిప్పారా? ఆయన ఒక రీల్ రిలీజ్ చేశారు యువతను ఉద్దేశిస్తూ. అంటే అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు దగ్గర నుండి ప్రతిదీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు అని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పుడేమో చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న డెసిషన్ ని ఎలా చూడాలి? ఎందుకంటే మోడీ భయపడ్డా, విద్యార్థుల కోసం దిగొచ్చాడా, లేదంటే దిగి రాక తప్పలేదా? మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అసలు మోడీ గారి ప్లాన్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు అంటే మోడీ రీల్ తిప్పేశాడా? నరేంద్ర మోడీ గారు అది ఆయన నికార్స్ అయినటువంటి పొలిటీషియన్. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినటువంటి లీడర్. ఆయన ఎక్కడం తప్పితే దిగడం తెలియదు ఆయనకి. దానికోసం ఆయన కొన్ని సందర్భాల్లో తగ్గుతారు కూడా. ఇప్పుడు ఒక మెట్టు దిగాడు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అసలు గోల్ వేరే ఉంటుంది. నరేంద్ర మోడీ గారు గోలు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ దిశగా వెళ్ళేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఈ హడ్డిల్స్, ఇలాంటివన్నీ కాక్రోచ్ లాంటి హడ్డిల్స్ అన్నిటినీ దాటి వెళ్ళిపోవడానికి అవసరం అయితే కొంత తగ్గుతారు. ఇప్పుడు అదే జరిగింది. అసలు గోల్ ఏంటి? ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాస్ చేయాలి. ఏ బిల్స్ పాస్ చేయాలి? నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 33% మహిళలకు రిజర్వేషను, అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలు రావాలి. ఇది ఆయన టార్గెట్. ఆ జమిలీ ఎన్నికలు వస్తే కనుక ఈయన మరొక 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆయన టార్గెట్. లేదంటే జమిలీ ఎన్నికలు రాకపోతే కొంచెం టఫ్ ఉంటుంది. కానీ ఆయన ఏదైతే అనుకున్నారో జమిలీ ఎన్నికలు, దాన్ని తీసుకురావడానికి 33% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వడం ద్వారా 2029 ఎలక్షన్కి వెళ్ళాలి అనేది ఆయన సుదీర్ఘంగా ఉండేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఎన్ని హడ్డిల్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గందరగోళం మధ్య పార్లమెంట్ని రన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ రన్ చేసిన బిల్లు పాస్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆయన ఇంత పెద్ద ఎత్తున కాక్రోచ్ల ఉద్యమం చేస్తున్నప్పటికీ శరద్ పవార్ తోటి మాట్లాడారా? మొన్న చంద్రబాబు గారిని పిలిపించుకొని మాట్లాడారా? ఎందుకు మాట్లాడారు? ఏ లక్ష్యంతో? కేవలం ఆయనకు కావాల్సినటువంటి బిల్లు పాస్ చేయించుకోవడానికి మాత్రమే ఆయన వీళ్ళందరితో లైజనింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి హడావుడి వీటన్నిటిని దృష్ట్యా బిల్లు పెడితే పాస్ కాదు. ఎందుకంటే రాజ్యసభలో పాస్ అవుతుంది, మెజారిటీ ఉంది కాబట్టి. లోక్సభలో 3/2 మెజారిటీ కావాలంటే డిఎంకే సపోర్ట్ కావాలి, శరద్ పవార్ది కావాలి, ఎన్సీపీది, అదే శరద్ పవార్ది, అవసరమైతే సమాజ్వాదీ పార్టీది కూడా కావాలి. సో కాబట్టి ఆ గోల్ కోసం బహుశా ఈ మెట్టు దిగుంటారు. ప్రస్తుతానికి దిగినందువల్ల నష్టమేం లేదు. గతంలో కూడా రైతులు నల్ల చట్టాల మీద ధర్నాలు చేసినప్పుడు సారీ కూడా చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారు? బెంగాల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారా? సర్ని కంటిన్యూ చేస్తున్నారా? అంటే సుదీర్ఘ లక్ష్యం కోసం మనం మధ్యలో వచ్చే హడ్డిల్స్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఉదాహరణకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, లక్ష్యం అది. బెంగళూరు వెళ్ళడానికి పోయేటప్పుడు హైవేలో ఏదో ఒక హడ్డిల్ వచ్చింది, ఏం చేస్తాం? డైవర్షన్ తీసుకొని వెళ్తాం, లేదా ఇంకో మార్గం, ప్రత్యామ్నాయ మార్గం తీసుకొని వెళ్ళిపోతాం. లక్ష్యం ఏంటి? బెంగళూరు వెళ్ళటం. సేమ్ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారని అంటే దీనికంటే పెద్ద గోల్ ఆయన కొట్టడానికి సిద్ధమయ్యారు అనేది క్లియర్. ఇక ఆయన క్యాబినెట్ ప్రక్షాళన, ఇప్పుడు క్యాబినెట్ ప్రక్షాళన ఎలాగో చేయాలనుకుంటున్నారు. సో కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారిని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఆయన ఏదో నెక్స్ట్ ఎలక్షన్కి సంస్థాగత అవసరాల కోసం వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలాగో ఆయన తొలగించేటువంటి జాబితాలో ఉన్నారనేది చాలా కాలంగా వినిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు కేంద్ర క్యాబినెట్ మార్పులు అని చెప్పి గత 4 రోజుల నుంచి వినిపిస్తుంది కదా. ఈ 4 రోజుల నుంచి జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకు క్యాబినెట్ ప్రక్షాళన అనగానే ధర్మేంద్ర ప్రధాన్ పేరు అయితే తీసుకొస్తున్నారు కదా. మొదటి నుంచి తీసుకొస్తున్నారు కదా. సో కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎలాగూ క్యాబినెట్ ప్రక్షాళనలో మార్చే అవకాశం ఉంది. క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారు. ఎలాగో ఆయన అనుకున్నదే ఇది.
ఈ కాక్రోచ్ పార్టీలు ఉద్యమం వీటి కారణంగా అయితే కాదు. బహుశా వీళ్ళు కానీ ధర్నాలు చేయకపోతే, ఉద్యమాలు చేయకపోతే ఇంకా ముందు అయ్యి ఉండేదేమో. సో కాబట్టి దానివల్ల నరేంద్ర మోడీ గారు ఒక మెట్టు తగ్గారని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. అంటే ప్రకాష్ రాజు గారు అన్నారు కదా, మోడీ తగ్గాడు దిగిరాక తప్పలేదు అని చెప్పేసి. ఎవరు పర్సెప్షన్ లో వాళ్ళు చూసినప్పుడు అదే అర్థం అవుతుంది. అవును. ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకోవాలంటే మనం ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ గా నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఆల్రెడీ ఈయన క్యాబినెట్ ప్రక్షాళన చేసినప్పుడు ఈయన పేరు వినిపిస్తుంది ఈయన తీసేయడానికి. ఎందుకంటే ఒక క్రైటీరియాగా పెట్టుకున్నారు ఈ క్యాబినెట్లో ప్రక్షాళన ఎలా చేయాలనేది. ఏం పెట్టుకున్నారు? ఆరోపణలు ఉండేటువంటి వాళ్ళని తీసేయాలి అనేది ఒకటి పెట్టుకున్నారు కదా. అలాగే సంస్థాగతంగా పనికొచ్చే వాళ్ళని తీసేయాలి క్యాబినెట్ నుంచి. అలాగే రాజ్యసభ టెన్యూర్ అయిపోయినటువంటి వాళ్ళని తీసేయాలి. రాజ్యసభ టెన్యూర్ అయిపోయింది కాబట్టి నిన్న ఒక అతను రాజీనామా కూడా చేశారు కదా. సో ఈ క్రైటీరియా పెట్టుకున్నారు. అలాగే జన్జెడ్ని తీసుకోవాలి, ఉన్నటువంటి కురు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు పంపించాలి, 2029 ఎన్నికలకు సిద్ధం కావాలి, ఆ దిశగా ప్రక్షాళన చేయాలనేది కొన్ని క్రైటీరియాస్ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారు, లిస్ట్ అవుట్ కూడా చేసుకుని ఉంటారు. అది మనకి తెలియకపోవచ్చు, లిస్ట్ అవుట్ కూడా చేసుకుని ఉంటారు. ఆ లిస్టులో ఈయన పేరు ఉండొచ్చు, ఉంటుందని చెప్పేసి మీడియా ఇస్తుంది కదా. సో కాబట్టి ఇది ఎలాగూ జరిగేటువంటి కార్యక్రమమే, అందుకని చెప్పి చేసుంటారు నరేంద్ర మోడీ గారు. ఇంకోటి ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ జరిగింది శుక్రవారం రోజు. చాలా క్లియర్గా మంత్రులకి ఏం చెప్పారంటే, మీరు రీల్స్ చేస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారా లేదా అని అడిగారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం ద్వారా మీరు జన్జెడ్కి కనెక్ట్ కావాలి, అలా అయితే లేదంటే మీ పనితీరుని మార్చలేము, మీ పనితీరు బాగుండాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి, ఇన్స్టాలో రీల్స్ చేసి మీరు యూత్ కనెక్ట్ కావాలి, యూత్ కనెక్ట్ కావాలంటే ఇక్కడి నుంచైనా రీల్స్ చేయండి అని చెప్పాడు ఆయన. ఒక ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ మంత్రులకి రీల్స్ చేయండి అని చెప్పి చెబుతున్నారని అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారండి సోషల్ మీడియా అనేది రాబోయే ఎలక్షన్లో లీడ్ చేయబోతుంది, కాబట్టి మీరు సోషల్ మీడియాని నమ్ముకోండి అని చెప్పి చెబుతున్నారు. దానికి తగ్గట్టు కాక్రోచ్లు అంతా సోషల్ మీడియా ద్వారానే కాక్రోచ్లు వస్తున్నాయి కదా. అంటే మోడీ గారికి చాలా క్లియర్ గా అర్థమైందని అనుకోవచ్చు సరే. ఇటు తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా ఈ సోషల్ మీడియా అనేది కీ రోల్ పోషించింది, సీఎం ని మార్చింది. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీకి కూడా ఇంత హైప్ తీసుకురావడం, విద్యార్థులతో సంబంధం లేకుండా, ఇష్యూతో సంబంధం లేకుండా రావడానికి రీజన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 2-3 నెలల క్రితం అర్థమైపోయి క్యాబినెట్ మీటింగ్ లో ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికి ప్రత్యక్షంగా ఆయన అర్ధరాత్రి పూట ఒక వీడియో చేశారు. ఇంత హడావుడిలో కూడా ఈ హడావుడిలో ఒక రీల్ చేస్తే ఆ రీల్కి ఫస్ట్ 25 మినిట్స్లోనే, ఫస్ట్ 15 మినిట్స్ 25 మినిట్స్లోనే 10 లక్షల మంది దాటిపోయారు. ఫస్ట్ ఫాలోయర్స్, తర్వాత 10 లక్షల వ్యూవర్స్ పెరిగిపోయారు. ఓవరాల్గా ఇప్పుడు మొత్తం దేశంలో ప్రపంచంలోనే ఒక రీల్కి 24 గంటల్లో 30 కోట్లు వ్యూస్ వచ్చినటువంటి వాళ్ళు లేరంట. 30 కోట్లు వచ్చారు, అంటే 300 మిలియన్లు వచ్చారు. ఇది ప్రపంచంలోనే రికార్డ్ అంట. ఇది 24 గంటల్లో 30 కోట్ల మంది రావటం. అలాగే ఫాలోయర్స్ దాదాపుగా 10 లక్షల మంది ఫాలోయర్స్ అదనంగా రావటం. ఇవన్నీ కూడా చూస్తే కనుక నరేంద్ర మోడీ గారు కూడా ఈ యూత్ తోటి ఆయన కలిసి ప్రయాణం చేయడం కోసం సోషల్ మీడియాలో ఆయన స్పీడ్గా వెళ్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు అనే దానికి నిదర్శనం ఆ వీడియో. అదే సహచర మంత్రులు కూడా అదే చెప్తున్నారు, మీరు కూడా ఇలా చేయండి అని. ఇప్పుడు ఆయన ఈ వీడియో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఆయన ఈ వీడియోలో ఏం చెప్పారు? చాలా క్లియర్గా అర్ధరాత్రి వీడియో చేశారు, కరెక్ట్గా అర్ధరాత్రి చేశారు. ఆల్మోస్ట్ 11:50కో 12 గంటలకు చేసినట్టున్నారు. అది వీడియో పెట్టారు. వీడియో పెట్టగానే అసలు పెట్టగానే దానికి వ్యూస్ ఫస్ట్ 10 to 15 మినిట్స్లో 10 లక్షల వ్యూవర్స్ వచ్చారని అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? దాంట్లో ఏం చెప్పారు? ఉధృతంగా బాగా ఉన్నట్టు సమయంలో ఆయన ఏం చెప్పారు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, ఎవరైతే పేపర్ లీక్ చేస్తారో వాళ్ళ మీద కఠిన శిక్ష వేయడానికి ఒక బిల్లు తీసుకొస్తున్నాము. 10 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది, ఇలా చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా ఒకవేళ పేపర్ లీక్ చేస్తే కనుక వాళ్ళని మరింత లీక్ కాకుండా ఉండే చర్యలు తీసుకోబోతున్నాం, దానికి సంబంధించి చట్టం తీసుకొస్తున్నాం అని చెప్పి మరుసటి రోజు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో ఈ చట్టం తీసుకొచ్చి మళ్ళీ రిలీజ్ చేశారు. సో కాబట్టి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది
ఎలా ఉంటుంది అనేదానికి ఆయన ప్రత్యక్షంగా ఆయన రీల్ చేసి చూపిస్తూ సహచార మంత్రులు చెప్తూ ఆల్రెడీ ప్రక్షాళన కూడా రీల్స్ చేసే వాళ్ళకే నా క్యాబినెట్లో అవకాశం ఉంటుందని చెప్పారు. క్యాబినెట్ ప్రక్షాళన కూడా అలానే ఉంటుంది అనేటువంటి ఒక సందేశం అయితే ఆయన ఇచ్చారు ఆ వీడియో ద్వారా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.